భాష అనేది కేవలం మన ఆలోచనలను వ్యక్తపరిచే ఒక సాధనం మాత్రమే. కానీ జీవితంలో విజయం సాధించడానికి నిజంగా అవసరమయ్యేది స్పష్టమైన లక్ష్యం, నిరంతర కృషి, పట్టుదల. ఈ విషయాన్ని తన జీవితంతో నిరూపించిన యువకుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సారోతు రాము. 2026 మార్చిలో విడుదలైన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ఫలితాల్లో ఆయన ఆల్ ఇండియా ర్యాంక్ 463 సాధించి దేశవ్యాప్తంగా ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులకు ఆయన విజయం ఒక విశ్వాసాన్ని ఇచ్చింది. ఈ విజయానికి వెనుక ఎన్నో కష్టాలు, త్యాగాలు, సంవత్సరాల పాటు సాగిన నిరంతర శ్రమ దాగి ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని గంగవరి సిగిడం మండలం నదిమివలస అనే చిన్న గ్రామం రాము స్వస్థలం. వ్యవసాయ కూలీల కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ పెరిగాడు. తండ్రి ఆసిన్నాయుడు, తల్లి లక్ష్మి ఇద్దరూ రోజువారీ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆ కుటుంబంలోనే కాదు, గ్రామంలోనే చదువుకున్న తొలితరం యువకుల్లో రాము కూడా ఒకరు. రాము తన ప్రాథమిక విద్యను పూర్తిగా గవర్నమెంట్ స్కూల్లోనే తెలుగు మీడియంలోనే పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన ఆయన 10వ తరగతిలో 10కి 10 జీపీఏ సాధించాడు. అనంతరం ఉన్నత విద్య కోసం విశాఖపట్నంలోని ఒక కార్పొరేట్ కాలేజీలో చేరాడు. అయితే అక్కడ ఆయనకు ఒక కొత్త సవాల్ ఎదురైంది. అప్పటి వరకు తెలుగు మీడియంలో చదివిన రాము ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సి వచ్చింది. ఒకరోజు తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం చెప్తుండగా థర్మామీటర్ అనే పదాన్ని ఆయన తనకు వినిపించిన ఉచ్చారణ ప్రకారం థర్మామీటర్ అని రాసుకున్నాడు. అది చూసిన తోటి విద్యార్థులు నవ్వారు. ఆ సంఘటన రాముని బాధపెట్టినా అతను వెనక్కి తగ్గలేదు. అది అతని జీవితంలో ఒక మలుపుగా మారింది. ప్రతిరోజు డిక్షనరీ సహాయంతో కొత్త పదాలు నేర్చుకుంటూ ఇంగ్లీష్పై పట్టు సాధించడానికి క్రమశిక్షణతో శ్రమించాడు. తన బలహీనతనే బలంగా మార్చుకున్నాడు. ఆ పట్టుదల ఫలితంగా దేశంలోని ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థల్లో ఒకటైన ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదివే అవకాశం దక్కింది. బీటెక్ పూర్తయ్యాక చెన్నైలో ఫోర్డ్ మోటార్ కంపెనీలో మంచి జీతంతో కూడిన సాఫ్ట్వేర్ జాబ్ కూడా లభించింది. కుటుంబ పరిస్థితులు మెరుగుపడుతున్న సమయంలో చాలా మంది ఇక జీవితంలో స్థిరపడాలి అని సూచించారు. కానీ రాము మనసులో మాత్రం చిన్నప్పటి నుంచి ఒక కళ సజీవంగా ఉండిపోయింది. తాను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న రోజుల్లో ఓసారి జిల్లా కలెక్టర్ వారి పాఠశాలను సందర్శించారు. అక్కడ సమస్యలను స్వయంగా పరిశీలించిన వెంటనే అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో కొద్ది రోజుల్లోనే పాఠశాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ రోజు రాముకు ఒక విషయం స్పష్టమైంది. ఒక నిజాయితీ గల సివిల్ సర్వెంట్ వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురాగలడని ఆయన అర్థం చేసుకున్నాడు. అప్పుడే యూపీఎస్సీ సాధించి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం అతని మనసులో బలపడింది. ఆ లక్ష్యం కోసం మంచి జీతంతో ఉన్న సాఫ్ట్వేర్ జాబును వదిలి హైదరాబాద్కు వెళ్లి పూర్తి సమయంతో యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభించాడు. సివిల్స్ కు సిద్ధమవుతున్న సమయంలో కూడా ఆయన తన మూలాలను మర్చిపోలేదు. ఆప్షనల్ సబ్జెక్ట్ గా తెలుగు లిటరేచర్ను ఎంచుకున్నాడు. మెయిన్స్ ఎగ్జామినేషన్ తో పాటు ప్రతిష్టాత్మకమైన ఇంటర్వ్యూను కూడా తెలుగులోనే పూర్తి చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. ఇక మరోవైపు తన తల్లి పడుతున్న కష్టాన్ని చూస్తూ ఆమె జీవితాన్ని మార్చాలనే సంకల్పంతో మరింత పట్టుదలగా చదివాడు. ఈ ప్రయాణంలోనే 2026లో విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యాడు. అది కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇచ్చిన మొదటి విజయం. అయితే ఆయన అసలు లక్ష్యం ఇంకా ముందే ఉంది. 2026 మార్చి 6న విడుదలైన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ఫలితాల్లో సారోతు రాము ఆల్ ఇండియా ర్యాంక్ 463 సాధించి తన జీవితకాల కలను సాకారం చేసుకున్నాడు. ఈ వార్తతో నదిమివలస గ్రామం ఆనందోత్సాహాలతో మునిగిపోయింది. గ్రామస్తులు రాముని ఘనంగా సన్మానించారు. సంవత్సరాల పాటు కష్టపడి తన కొడుకును చదివించిన తల్లి లక్ష్మీ కళ్లల్లో కనిపించిన ఆనందం రాము విజయానికి నిజమైన గుర్తింపుగా నిలిచింది. సారోతు రాము ప్రయాణం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. విజయం అనేది మనం ఏ గ్రామంలో పుట్టాము అనే దానిపై ఆధారపడదు, ఏ మీడియంలో చదివాము అనే దానిపై ఆధారపడదు. మన లక్ష్యం ఎంత స్పష్టంగా ఉందో, దానికోసం ఎంత క్రమశిక్షణతో శ్రమిస్తామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తెలుగు మీడియంలో చదివిన ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన యువకుడు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షల్లో ఒకటైన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో విజయం సాధించడం, లక్ష్యం ఉంటే అసాధ్యమనేది ఏదీ లేదని మరోసారి నిరూపించింది. ప్రతి యూపీఎస్సీ ఆస్పిరెంట్ కు, ప్రతి తెలుగు మీడియం విద్యార్థికి, గొప్పగా కలలు కనే ప్రతి యువకుడికి సారోతు రాము ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకమైన విజయగాథ.